హలో ఆల్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 29th ఆగస్ట్ యొక్క కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ని అప్లోడ్ చేస్తున్నా. బిఫోర్ గోయింగ్ టు ద క్లాస్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ రిలేటెడ్ టు ది ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్. క్వాలిటీ రిలేటెడ్గా మనము 150 హై లెవెల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మోడల్ ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ 150 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మోడల్స్ అనేవి సిలబస్లో ఎవ్రీ టాపిక్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది. అంటే మనకి క్వాలిటీలో 5 యూనిట్స్ ఉంటే 5 యూనిట్స్లో ఎవ్రీ టాపిక్ని కూడా ఈ 150 క్వశ్చన్స్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. మరియు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయిన మెంబర్స్ అందరికి కూడా వాట్సాప్లో ఒక గ్రూప్లో జాయిన్ చేసి అందులో అప్ టు ఎగ్జామ్, అంటే మనకి ఎగ్జామ్ కంప్లీట్ అయినంత వరకు కూడా డైలీగా కరెంట్ అఫైర్స్లో ఏదైనా ఇష్యూ ఉన్నట్లయితే ఆ ఇష్యూపై కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫార్మెట్లో ఆ ఇష్యూ రిలేటెడ్గా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ అనేది మనకి అప్ టు మన గ్రూప్ 1 మెయిన్స్ కంప్లీట్ అయినంత వరకు కూడా ఈ ఇనిషియేటివ్ అనేది జరుగుతుంది. దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి పర్సనల్గా మెసేజ్ చేయవచ్చు. ఓకే, ఎనీ డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ ద్వారా పర్సనల్గా మెసేజ్ చేయవచ్చు. ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ని అబ్జర్వ్ చేస్తే కరెంట్ అఫైర్స్లో ఈరోజు మొదటిగా ఉన్న టాపిక్ మత్స్యశక్తి ప్రాజెక్ట్. తాజాగా కేంద్ర మత్స్య పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ సహాయక మంత్రి ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ నేమ్ ఏమిటి అంటే మత్స్యశక్తి ప్రాజెక్ట్. దీన్ని ఏ సంస్థ అమలు చేస్తుందంటే ఐసిఏఆర్ మరియు సెంట్రల్ మెరైన్ ఫిషరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. వింజిమ్ ప్రాంతీయ కేంద్రంగా ఉన్న ఈ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరియు ఐసిఏఆర్ అనేది దీన్ని అమలు చేయడం జరుగుతుంది. దీన్ని ఏ మంత్రి ప్రారంభించడం జరిగింది అంటే కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ సహాయక మంత్రి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ మత్స్యశక్తి ప్రాజెక్ట్ అనేది ఏ పథకం కింద అమలు అవుతుందంటే పిఎం వికాస్, ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్, ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ పథకం కింద ఈ మత్స్యశక్తి ప్రాజెక్ట్ అనేది అమలు అవడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం మనం అబ్జర్వ్ చేస్తే మైనారిటీ మత్స్యకార వర్గాలకు సాధికారత కల్పించడం. ఓకే, మైనారిటీ మత్స్యకార వర్గాలకు సాధికారత కల్పించడం, మెరుగైన జీవనోపాధి, సామాజిక ఆర్థిక శ్రేయస్సు కోసం ఈ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మనం ఈ పిఎం వికాస్ పథకం యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని ఏ మినిస్ట్రీ ప్రారంభించడం జరిగింది అంటే మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఓకే, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకం అనేది ప్రారంభించడం జరిగింది. ఇది ఒక కేంద్ర రంగ పథకం, ఇది ఒక సెంట్రల్ సెక్టర్ స్కీమ్. 100% అనేది ఫండ్స్ అనేది సెంట్రలే రిలీజ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క లక్ష్యం ఏమిటి అంటే మైనారిటీలకు మరియు చేతి వృత్తుల వర్గాల వారికి నైపుణ్య అభివృద్ధిని మరియు నాయకత్వ శిక్షణ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌గా మార్చడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరెవరికి అంటే మైనారిటీలకు మరియు చేతి వృత్తుల వర్గాల వారికి నాయకత్వ శిక్షణ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నేర్పించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా ఎంత ప్రయోజనం జరగబోతుందంటే 15వ ఫినాన్స్ కమిషన్ ఆర్థిక సంఘ లెక్క ప్రకారం దాదాపు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 9 లక్షల మంది లబ్ధి కోరుతున్నారు. ఓకే, 9 లక్షల మంది వరకు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. ఈ పథకంలో ముఖ్యంగా పాత 5 పథకాలు అనేది విలీనం చేయడం జరిగింది. అంటే చేతి వృత్తులు మరియు మైనారిటీస్ రిలేటెడ్గా ఉన్న ఈ 5 పథకాలు ఏమిటి అంటే సీఖో ఔర్ కమావో, ఉస్తాద్, హమారీ ధరోహర్, నయీ రోష్ని, నయీ మంజిల్, ఈ 5టిని కూడా ఈ పిఎం వికాస్ పథకంలో కలపడం జరిగింది. ఓకే, ఈ 5 పథకాలని కూడా ఈ పిఎం వికాస్ పథకంలోకి విలీనం చేయడం జరిగింది. సో ఈ పిఎం వికాస్ పథకాన్ని ఏ శాఖలతో సమన్వయం చేస్తున్నారు అంటే మహిళా మరియు శిశు అభివృద్ధి, పంచాయతీరాజ్, పర్యాటకం, విద్య, ఈ 4 శాఖలతో దీన్ని సమన్వయం చేయడం జరుగుతుంది. ఇక్కడ మన కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఈ మత్స్యశక్తి ప్రాజెక్టును ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర మత్స్య సంవర్ధక మరియు పాడి పరిశ్రమ సహాయ మంత్రి ఈ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఆపరేషన్ రెయిన్బో. తాజాగా ఆపరేషన్ రెయిన్బోలో భాగంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఢిల్లీలో ఉన్న ఈ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనేది ఢిల్లీలో అరౌండ్ 9 కేజీల మాదక ద్రవ్యాలను క్యాచ్ చేయడం జరిగింది, అంటే పట్టుకోవడం జరిగింది. ఓకే, ఢిల్లీలో 9 కేజీల మాదక ద్రవ్యాలను ఈ ఆపరేషన్ రెయిన్బోలో భాగంగా
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనేది పట్టుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ మనకి ఈ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఆపరేషన్ రెయిన్బో అనేది దేనికి రిలేటెడ్ అంటే మాదక ద్రవ్యాలకు రిలేటెడ్గా. ఓకే, మాదక ద్రవ్యాలను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ఒక ఆపరేషన్. దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మనం ఈ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ని అబ్జర్వ్ చేస్తే దీనిని ఎప్పుడు స్థాపించారంటే 1957లో స్థాపించడం జరిగింది. ఓకే, దీన్ని ఎప్పుడు స్థాపించారు? 1957లో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం దేశవ్యాప్తంగా నిఘా, అక్రమ రవాణా అంటే స్మగ్లింగ్ మరియు ఆర్థిక నేరాలను అరికట్టడం ఈ డిఆర్ఐ యొక్క ముఖ్య ఉద్దేశం. దీని యొక్క పరిణామం మనం అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ దశలో కేవలం బంగారం స్మగ్లింగ్ కోసమే దీన్ని తీసుకురావడం జరిగింది. కానీ దీన్ని తర్వాత విస్తరిస్తూ మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీ, వన్యప్రాణులు మరియు వాటి అక్రమ రవాణా, ఆర్థిక మోసాలు వీటన్నిటి వరకు కూడా దీనిని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఈ అన్ని వాటిపై కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఓకే, ఫినాన్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఇది పనిచేయడం జరుగుతుంది. ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సిబిఐసికు అనుసంధానించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఎవరు నాయకత్వం వహిస్తారంటే డైరెక్టర్ జనరల్ అనేవారు దీనికి నాయకత్వం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఆపరేషన్ రెయిన్బో అనేది దేనికి రిలేటెడ్ అంటే మాదక ద్రవ్యాలకు రిలేటెడ్గా. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఒప్పందాన్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేది లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎల్ఎన్జిపై ఒక ఒప్పందాన్ని ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, తాజాగా ఎల్ఎన్జిపై ఎవరెవరు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అంటే యుఏఈ మరియు ఇండియా నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేది ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అది దేని రిలేటెడ్గా అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ రిలేటెడ్గా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. యుఏఈ నుంచి అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ మరియు ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేది ఈ ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. ఇది 15 ఏళ్ల పాటు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా 1 మిలియన్ టన్నుల ఎల్ఎన్జిని సరఫరా చేయబడుతుంది. 1 మిలియన్ టన్నుల ఎల్ఎన్జి అనేది సరఫరా చేయబడుతుంది. దీనిలో ప్రాముఖ్యత ఏమిటంటే భారతదేశం యొక్క శక్తి భద్రత, ఎనర్జీ సెక్యూరిటీని బలోపేతం చేయడం జరుగుతుంది. దీర్ఘకాల ఇంధన సరఫరా స్థిరత్వం కూడా నిర్ధారించడం జరుగుతుంది. ఇది యుఏఈ ఇండియా యొక్క వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరచడం జరుగుతుంది. సో మనం రీసెంట్ డేటాని ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఎల్ఎన్జి అనేది 2024 రిపోర్టు ప్రకారం అత్యధికంగా యుఎస్ఏ అనేది ఎగుమతి చేస్తుంది. ఓకే, ఎల్ఎన్జి ఎగుమతిదారులో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏమిటి అంటే యుఎస్ఏ, తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత ఖతార్. మనం యుఎస్ఏ నుంచి కూడా అధిక మొత్తంలో ఎల్ఎన్జిని దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఈ ఒప్పందంతో మనము ఇప్పుడు ఈ యుఏఈ నుంచి కూడా మనం ఈ ఎల్ఎన్జిని దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ ఒప్పందం ఏ దేశాల మధ్యన అంటే యుఏఈ మరియు ఇండియా మధ్యన. నెక్స్ట్ వార్తల్లో స్పోర్ట్స్ రిలేటెడ్గా ఉన్న అంశాన్ని అబ్జర్వ్ చేస్తే ప్రపంచ యువ ఆర్చరీ ఛాంపియన్షిప్ అనేది తాజాగా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓకే, 2025 ఎడిషన్ ప్రపంచ యువ ఆర్చరీ ఛాంపియన్షిప్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. సో దీంట్లో విన్నర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇది ఎక్కడ జరిగింది అంటే విన్నిపెగ్, కెనడాలో ఇది జరిగింది. ఈ ప్రపంచ యువ ఆర్చరీ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరిగింది? కెనడాలో విన్నిపెగ్లో ఈ ఆర్చరీ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. భారతదేశం అనేది టేబుల్లో 2వ స్థానంలో 8 పతాకాలతో 2వ స్థానంలో నిలవడం జరిగింది. మొదటి స్థానం దక్షిణ కొరియా. ఓకే, ఫస్ట్ దక్షిణ కొరియా ఉంటే భారతదేశం అనేది సెకండ్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఓకే, టేబుల్లో మన భారతదేశం ఎన్నో పొజిషన్లో ఉంది? సెకండ్ ప్లేస్. ఎన్ని పథకాలతో అంటే 8 పథకాలతో. ఇప్పుడు ఈ గెలుచుకున్న పథకాలను అబ్జర్వ్ చేస్తే ఇందులో టోటల్గా 4 గోల్డ్స్ని గెలుచుకోవడం జరిగింది. అందులో చికిత్సా తనపతి అండర్ 21 కాంపౌండ్ మహిళల్లో భాగంగా గోల్డ్ను మరియు శార్వారి షిండే అండర్ 18 రికర్వ్ మహిళా విభాగంలో శార్వారి షిండే గోల్డ్ మెడల్ గెలుచుకోవడం జరిగింది. ఓకే, అండర్ 21లోనైతే తనపర్తి, ఓకే, అండర్ 18లో అయితే శార్వారి షిండే. అండర్ 18 కాంపౌండ్ పురుషుల జట్టు గోల్డ్ మెడల్ గెలుచుకోవడం జరిగింది. అండర్ 21 కాంపౌండ్ పురుషుల జట్టు అంటే 18 మరియు 21 అండర్ కాంపౌండ్ పురుషుల జట్టు అనేది కూడా స్వర్ణ పతాకాలు గెలుచుకోవడం జరిగింది. టోటల్గా 4 గోల్డ్ పతాకాలు గెలుచుకోవడం జరిగింది. రజత పతాకాలు 2. ప్రీతికా ప్రదీప్ అండర్ 18 కాంపౌండ్ మహిళల్లో రజతం మరియు అండర్ 18 మిక్స్డ్ కాంపౌండ్లో టీమ్ జట్టు అనేది ఒక రజత పథకాన్ని అనేది గెలుచుకోవడం జరిగింది. కాంస్య పథకాలను అయితే అండర్ 18 రికర్వ్ మహిళా జట్టు మరియు అండర్ 18 మిక్స్డ్ రికర్వ్ జట్టు ఈ 2 కూడా కాంస్య పథకాలు గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ మనకి స్వర్ణ పథకాలని 4 గెలుచుకో. అందులో చికిత్స తనపతి, శార్వారి షిండే
2 పురుషుల జట్లు ఈ స్వర్ణ పతాకాలను గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ మనం ముఖ్యమైన అంశాలు అబ్జర్వ్ చేస్తే చికిత్స తనపతి అండర్ 21 కాంపౌండ్ విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ మహిళ. ఓకే, చికిత్స తనపతి అండర్ 21 కాంపౌండ్ విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ మహిళ. ఓకే, ఫస్ట్ ఉమెన్ అనమాట అండర్ 21లో గోల్డ్ మెడల్ గెలిచిన మహిళ. నెక్స్ట్ శార్వారి షిండే అండర్ 18 రికర్వ్ ప్రపంచ ఛాంపియన్షిప్గా దీపికా కుమారి మరియు కోమలిక బారి తర్వాత గెలవడం జరిగింది. ఓకే, దీనికంటే ముందు దీపికా కుమారి, కోమలిక బారి ఈ అండర్ 18 రికర్వ్ ప్రపంచ ఛాంపియన్షిప్గా నిలవడం జరిగింది. ఇప్పుడు శార్వారి షిండే అనేది నిలవడం జరిగింది. కానీ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తొలి మహిళగా ఎవరు నిలిచారంటే చికిత్స తనపతి అండర్ 21 కాంపౌండ్ విభాగంలో స్వర్ణం గెలవడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఫెస్టివల్స్ని మనం అబ్జర్వ్ చేస్తే నువాఖై పండుగ. నువాఖై పండుగను తాజాగా నరేంద్ర మోదీ గారు ట్విట్టర్లో ఈ పండుగ గురించి శుభాకాంక్షలు జరపడం జరిగింది. అందువల్ల ఇది వార్తల్లో నిలవడం జరిగింది. దీనికి ఇంకొక నేమ్ ఏమిటంటే నవన్న. దీనికి ఇంకొక నేమ్ నవన్న. ఇది ఏ ప్రాంత పండుగ అంటే పశ్చిమ ఒడిస్సాలో జరుపుకునే ఒక పండుగ. ఇది పశ్చిమ ఒడిస్సాలో వ్యవసాయ ఆధారిత ఒక మతపరమైన పండుగ. ఇది ఏ ప్రాంతాల్లో జరుపుతారు అంటే పశ్చిమ ఒడిస్సాలో జరుపుకునే ఒక మతపరమైన పండుగ. దీని పేరు ఏమిటంటే నువాఖై పండుగ. చారిత్రక మూలం దీన్ని అబ్జర్వ్ చేస్తే మౌఖిక సాంప్రదాయ ప్రకారం పాట్నా రాజైన రాజా రామాయిదేవ్ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, పాట్నా రాజు దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే పంట అనేది కోతకు వచ్చిన సందర్భంలో దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. దీని ద్వారా దేవునికి కృతజ్ఞతను తెలపడం జరుగుతుంది. ఓకే, ఈ సంవత్సరం పంటను చాలా అధికంగా ఇచ్చారు, చాలా మంచిగా ఇచ్చారని దేవుడికి కృతజ్ఞతను తెలిపే ఆచారం. ఇది దేవునికి కృతజ్ఞత తెలిపే ఒక ఆచారం. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్లో అబ్జర్వ్ చేస్తే తాజాగా ఉర్జిత్ పటేల్ IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించడం జరిగింది. ఓకే, ఉర్జిత్ పటేల్ అనే పర్సన్ IMFకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించడం జరిగింది. భారతదేశం యొక్క అంతర్జాతీయ ఆర్థిక వేదికలపై ఈ ప్రభావాన్ని కొనసాగిస్తూ తాజాగా భారతీయ RBI యొక్క మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ను IMFలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించడం జరిగింది. ఓకే, ఈ ఉర్జిత్ పటేల్ RBI యొక్క మాజీ గవర్నర్. ఇప్పుడు అతను IMFలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించడం జరిగింది. తాజాగా అబ్జర్వ్ చేస్తే నిన్న న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, బ్రిక్స్ యొక్క న్యూ డెవలప్మెంట్ బ్యాంకు భారతదేశ పర్సన్ అయిన రాజీవ్ రంజన్ను వైస్ ప్రెసిడెంట్గా అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, భారతదేశ పర్సన్ అయిన రాజీవ్ రంజన్ను బ్రిక్స్ బ్యాంక్ అయిన NDBకు వైస్ ప్రెసిడెంట్గా అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, అది నిన్నటి న్యూస్లో మనం కవర్ చేయడం జరిగింది. ఈరోజు ఈ IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమించడం జరిగింది అంటే ఉర్జిత్ పటేల్ను నియమించడం జరిగింది. ఈ నియామకం ఎప్పుడు జరిగింది అంటే ఆగస్టు 28న ఈ నియామకం జరిగింది. ఈ IMFలో ఈ ఉర్జిత్ పటేల్ అనే పర్సన్ ఆర్థిక విధానాలు, అంతర్జాతీయ సహకారాలు, ద్రవ్య ఆర్థిక వ్యవస్థల సమీక్షల్లో ప్రతినిధిగా వ్యవహరించడం జరిగింది. ఓకే, దీని యొక్క ప్రాముఖ్యత మనం అబ్జర్వ్ చేస్తే RBI మాజీ గవర్నర్గా ఇతనికి చాలా అనుభవం మరియు ఆర్థిక విధానాలు, విధుల నిర్వహణలో నైపుణ్యం ఇతనికి ఉంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ వేదికల్లో ప్రాముఖ్యతను పెంచడం జరుగుతుంది. ఓకే, ఈ అపాయింట్మెంట్తో భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ వేదికల్లో ప్రాముఖ్యతను పెంపొందించడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమించబడ్డారు అంటే ఉర్జిత్ పటేల్. నిన్నటి న్యూస్లో అయితే ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ఎవరు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు అంటే అపాయింట్ చేయబడ్డారు అంటే డాక్టర్ రాజీవ్ రంజన్ అపాయింట్ చేయబడ్డారు. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక అపాయింట్మెంట్ మనం అబ్జర్వ్ చేస్తే కెనడాకు తాజాగా భారత్ హై కమిషనర్ని నియమించడం జరిగింది. కొత్త హై కమిషనర్ను కెనడాకు నియమించడం జరిగింది. అతని పేరు ఏమిటి అంటే దినేష్ కే పట్నాయక్ను కెనడా కొత్త భారత హై కమిషనర్గా నియమించడం జరిగింది. కెనడాకు కొత్త భారత హై కమిషనర్గా దినేష్ కే పట్నాయక్ను నియమించడం జరిగింది. ప్రస్తుతం ఇతను స్పెయిన్లో రాయబారిగా పనిచేస్తున్నారు. ఓకే, ఇతను స్పెయిన్లో రాయబారిగా పనిచేస్తున్నారు. ఈ స్పెయిన్ నుంచి ఇప్పుడు కెనడాకు మార్చడం జరిగింది. ఓకే, ఈ కెనడాకు కొత్తగా అపాయింట్ అయిన భారత హై కమిషనర్ ఎవరు అంటే దినేష్ కే పట్నాయక్. సో దీనికి రిలేటెడ్గానే కెనడా కూడా న్యూఢిల్లీలో కొత్త హై కమిషనర్ను అపాయింట్ చేయడం జరిగింది. అతని పేరు క్రిస్టోఫర్ కోటర్ కెనడా అనేది న్యూఢిల్లీలో అపాయింట్ చేసిన కొత్త హై కమిషనర్. ఓకే, రెండు దేశాలు కూడా తమ హై కమిషనర్ను అపాయింట్ చేయడం జరిగింది. భారతదేశం అయితే దినేష్ కే పట్నాయక్ను అపాయింట్ చేయడం జరిగింది. అదే కెనడా అయితే క్రిస్టోఫర్ కోటర్ను అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ మనం అబ్జర్వ్ చేస్తే సెసెషన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్, ద ఫ్లైట్ అవుట్ ఆఫ్ న్యూ ఇండియా.
సో ఈ బుక్ను ఎవరు రచించారు అంటే సంజయ్ బారు. సంజయ్ బారు ఈ ససెషన్ ఆఫ్ సక్సెస్ఫుల్ పుస్తకాన్ని రచించడం జరిగింది. తాజాగా ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ పుస్తకం యొక్క మెయిన్ థీమ్ ఏమిటి అంటే భారతదేశం వలసల చరిత్రలో ఒక మార్పు దశను తీసుకురావడం జరిగింది అని ఈ పుస్తకంలో హైలైట్ చేయడం జరిగింది. అంటే భారతదేశం యొక్క వలసల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది. మొట్టమొదట్లో అయితే కూలీలు గాను, తర్వాత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్ గాను, ఇప్పుడైతే ధనిక వర్గం దేశాన్ని విడిచి వెళ్తుందని ఈ పుస్తకంలో హైలైట్ చేయడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే సంజయ్ బారు. సంజయ్ బారు ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.